ఇక దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ చేయలేదని, ఇంటికి 3 ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఇవ్వలేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి అన్నారు. లోకల్ నాన్ లోకల్ ప్రస్తావనతో ఓటర్లను మభ్యపెట్టాలని అంటున్నారని, మేము పక్కా లోకల్ అని ఖమ్మం జిల్లా గట్టలో పుట్టిన వాళ్ళమే అని ప్రసాద్ రెడ్డి స్పందించారు. తండ్రిగా తోడుగా కుమారుడిగా హర్షారెడ్డి, అన్నకు తోడుగా ప్రసాద్ రెడ్డి పాలేరు వ్యాప్తంగా ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికలో గెలుపు కాంగ్రెస్ అంటున్న కాంగ్రెస్ నేతలతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఈ రోజు నుంచి షురూ అయింది. గెజిట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో గత 20 రోజులుగా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాలు పర్యటిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని చైతన్యం చేస్తూ కాంగ్రెస్కి ఓటుకు అభ్యర్థిస్తూ అదే నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాల గురించి ప్రస్తావన చేస్తూ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని కాంగ్రెస్ వైపు మలిచేందుకోసం చేస్తున్నటువంటి కృషిలో భాగంగా పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబీకులు సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కావచ్చు, కుమారుడికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఇట్లాంటి గ్రామానికి పర్యటించేసి వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది, గ్రామంలో ఉన్నటువంటి రియాలిటీ ఏంటి అనే అంశాల గురించి అడిగి తెలుసుకోవడం కోసం మనతో పాటు పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు, అదే నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు మనతో పాటు ఉన్నారు. వీళ్ళని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఎలా ఉంది పాలేరుకి సంబంధించి కాన్స్టిట్యున్సీలో ఓవరాల్గా ప్రజానీయకు నాడి, అంటే గత అభ్యర్థిక ప్రకటనకు ముందు ప్రకటన తర్వాత మార్పులు చాలా వచ్చేసినాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు కాంగ్రెస్ పట్ల? ముందుగా అమ్మా టీవీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. గత 20 రోజుల నుంచి పాలేరు నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 6 గ్యారంటీల గురించి కానివ్వండి, కాంగ్రెస్ ప్రచారంలో కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి అపూర్వమైన స్పందన బాగా ఉన్నది. మెయిన్ ఏంటంటే గత 2 పర్యాయాలు బీఆర్ఎస్ చేసిన మోసాలకి, కేసీఆర్ చేసిన మోసాలకు కూడా ప్రజలు చాలా విసిగిపోయి కాంగ్రెస్కు ఓటేయటానికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. ఏదైతే ఈ 6 గ్యారంటీల పథకాలు సోనియమ్మ పెట్టిన 6 గ్యారంటీల పథకాలు కూడా అద్భుతంగా ప్రజల్లో అద్భుతమైన మంచి స్పందన ఉన్నది. 6 గ్యారంటీల్లో గృహలక్ష్మి 5 లక్షల పథకం కానివ్వండి, రుణమాఫీ 2 లక్షలు కానివ్వండి, రైతు బంధు 15,000 కానివ్వండి, మెయిన్ సమస్యలు చాలా అద్భుతమైన ఈ సమస్యలకి ఈ 6 గ్యారంటీలకి ప్రజల స్పందన బాగా ఉంది. కాంగ్రెస్కి పట్టం కట్టడానికి పాలేరు ప్రజలు కానివ్వండి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. అంటే ప్రధానంగా కుటుంబీకులు మునుపెన్నడూ లేని విధంగా 2023 ఎన్నికల్లో కుటుంబీకులు అందరూ కలిసి ఒక వ్యక్తి గెలుపు కోసం పడే స్ట్రగుల్, దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే ప్రధానంగా టీఆర్ఎస్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు భావించాలా, లేదు గత రాజకీయ భవిష్యత్తుని ఇబ్బందులు పెట్టి ప్రజానిక నియంత్రిత పోకడలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పట్ల ఉన్న అసంతృప్తిని చైతన్యం తీసుకురావడం అనుకోవాలి, ఏమనుకోవాలనేది మీకు క్లారిటీ? అవును, ఈ గత 10 సంవత్సరాలు అంటే 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కూడా ప్రజలను మోసం చేసి పథకాల పేరు చెప్పేసి కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల్ని మాయమాటలు చెప్పి మభ్యపెట్టేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ గత 9 సంవత్సరాల నుంచి కూడా దానివల్ల ప్రజలు చాలా వ్యతిరేకత బాగా ఉన్నది. దీనికి కాకుండా ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టాలని రెడీగా ఉన్నారు. అంటే ప్రధానంగా మొన్న జిల్లా చెరువు సభకు సంబంధించి శ్రీనివాసరెడ్డి గారి పట్ల కొన్ని ఇండైరెక్ట్గా వర్డ్స్ ఉపయోగించినటువంటి సీఎం కేసీఆర్ మొన్న సత్తుపల్లి కేంద్రం కూడా అలా ఇల్లెందు కేంద్రం కూడా కొన్ని వర్డ్స్ ఉపయోగించారు. గడియారాలు పేరుతో ఓట్లు అడుగుతున్నటువంటి కాన్సెప్ట్ కావచ్చు. అంటే గిరిజనుల్ని కూడా తప్పుదో పట్టించే విధంగా వ్యాఖ్యలు చేశారనేది కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని గిరిజనులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? గిరిజనులు ఏదైతే 9 సంవత్సరాల్లో గిరిజనులకి కానీ వాళ్ళకి పేద ప్రజలకి మాత్రానికి హౌసింగ్లో కానీ పెద్ద మేజర్ సమస్య ఉన్నది. మొన్న సభ ఇక్కడ జైళ్ళ చెరువు కానీ, మొన్న కల్లూరు కానీ, మొన్న ఇల్లెందు కానీ ఆయన సీఎం హోదాలో ఉండి అలా మాట్లాడటం, ఆయన ఓటమికి భయపడి ఆల్రెడీ ఓటమికి రెడీగా ఉండి ఫామ్ హౌస్కి పరిమితం కావడానికి రెడీ అయిపోయి అందుకనే ఆయన అట్లా మాట్లాడుంటాడని నేను అనుకుంటున్నాను. అటు సోనియా గాంధీ ఇచ్చినటువంటి హామీల వైపు, కేసీఆర్ ఇస్తున్నటువంటి హామీల వైపు ఎవరో వైపు వెళ్తారు, ఎలా ముందుకు పోతారన్న అంశాల గురించి కూడా కొద్ది రోజులు భవితవ్యం తెలియనటువంటి రోజులు కనబడతా ఉంది. ఇది ప్రస్తుతం పాలేరు నియోజకవర్గ పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మా న్యూస్, ఖమ్మం జిల్లా నుండి.